ప్రైజ్ లార్డ్. దేవుడి నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథము 37వ కీర్తన 19వ చరణం. కరువు దినముల్లో వారు తృప్తి పొందుదురు. ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవాతి దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్న మాట ఏంటంటే, కరువు దినములో వారు తృప్తి పొందుతారంట. ఎవరు వీళ్ళు తృప్తి పొందేవాళ్ళు? ఎవరు వీళ్ళు అని అంటే, దావీదు జీవితంలో ఒక అనుభవం కలిగిన మాట రాస్తున్నాడు. ఏమనంటే, భక్తి కలిగిన వాళ్ళు, భక్తిహీనులు ఇద్దరు ఉంటారు. వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళు వాళ్ళ నీతిని బట్టి శ్రమ పడవచ్చు, వాళ్ళ నీతిని బట్టి వేదన కలిగి జీవించవచ్చు, వాళ్ళ నీతిని బట్టి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పాలవ్వచ్చు. కానీ ఒకానొక దినంలో వారు కరువులో ఉన్న, శ్రమలో ఉన్న, బాధలో ఉన్న, వేదనలో ఉన్న నెమ్మది దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తారంట. భక్తిహీనుడికైతే అలా ఉండదు. వాళ్ళు గాలికి చెదిరిపోయి పొట్టు వలె ఉంటారంట. కానీ భక్తి కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే, ఎలాంటి శ్రమలో వెళ్ళినా, ఎలాంటి కరువుల్లోకి వెళ్ళినా, ఎలాంటి ఇబ్బందుల్లోకి వెళ్ళినా వాళ్ళు తృప్తి కలిగి జీవిస్తారంట. ఈరోజు దేవాతి దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్న మాట ఏంటంటే, గత కాలంలో కంటే నువ్వు ఈ సంవత్సరంలో ఒక నిర్ణయం కలిగి భక్తి కలిగి జీవిస్తా, నీతి కలిగి జీవిస్తా, దేవుని యందు యథార్థం కలిగి జీవిస్తా శ్రమలు అనుభవిస్తున్నామేమో. ఈరోజు నిన్ను ధైర్యపరిచే మాట ఏంటంటే తెలుసా, కరువు దినాల్లో నువ్వున్నా, శ్రమ దినాల్లో నువ్వున్నా, ఇబ్బందికరమైన దినాల్లో నువ్వున్నా దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను కాక. ఆమేన్. ప్రైజ్.